అశ్రు నయనాల మధ్య వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. మురళీ స్వగ్రామం కల్లితండాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వీర జవాన్ కు వీడ్కోలు పలికేందుకు మంత్రులు, నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జవాన్ ను చివరిసారి చూసేందుకు వేల సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. జవాన్ అంతిమ యాత్రలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండాతో నివాళి అర్పించారు. జాతీయ జెండాను పట్టుకుని యాత్రలో పాల్గొన్నారు. అటు మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్లు జవాన్ మృతదేహాన్ని భుజాలపై మోసుకుని బరేల్ గ్రౌండ్ కు తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హోంమంత్రి అనిత, సత్యకుమార్లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రైట్, మనం విజువల్స్ లో చూడొచ్చు. వీర జవాన్ అంతిమ యాత్రకు వేల సంఖ్యలో అక్కడికి స్థానికులు చేరుకున్నారు. అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీర జవాన్ కు నివాళులు అర్పించారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ అందరూ కూడా నివాళి అర్పిస్తున్న సందర్భం ప్రభుత్వ లాంఛనాలతో వీర జవాన్ కు అంతిమ వీడ్కోలు పలకడానికి ఎక్కడెక్కడి నుంచో అక్కడికి చేరుకున్నారు స్థానికులు. అశ్రు నయనాల మధ్య వీర జవాన్కు వీడ్కోలు పలుకుతున్నారు. జాతీయ జెండాను ఊపుతూ, అంటే నిజానికి ఒక జవాన్కు నిజంగా నివాళి అంటే జాతీయ జెండాతోనే అని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూడొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. వీర జవాన్కు అంతిమ వీడ్కోలు పలకడానికి, అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలకడానికి అక్కడికి వేల సంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు, నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు, నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. దేశం మొత్తం కూడా జవాన్ కుటుంబం అంటే దేశం మొత్తం కూడా అండగా ఉంటుంది. ఇంకా ప్రభుత్వం తరపు నుంచి కూడా భరోసా కల్పించారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వీర జవాన్ కి అంతిమ వీడ్కోలు పలకడానికి అక్కడికి చేరుకున్నారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్. సుమిత్ర, ఈ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండాలో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కొద్దిసేపటి ఉంటాయి. ఉదయం నుంచి కూడా ప్రజలు అలాగే ప్రజాప్రతినిధుల సందర్శనార్థం మురళీ నాయక్ మృతదేహాన్ని ఇంటి వద్ద ఉంచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్, సత్యకుమార్, అలాగే అనగాని సత్యప్రసాద్, హోమ్ మినిస్టర్ అనితతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇదే విషయంలో ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో మురళీ నాయక్ మృతదేహాన్ని చూడడానికి భారీ సంఖ్యలో ప్రజలైతే పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో కల్లితండాకు మొత్తం హోర్చేదని చెప్పచ్చు. ఇంటి దగ్గర నుంచి 12 గంటలకు పార్టీ మృతదేహాన్ని అంతిమయాత్రగా తీసుకొచ్చారు. అంతిమయాత్ర ర్యాలీలో కూడా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆర్మీ సిబ్బందితో పాటు ఎన్సీసీ సైనికులు, ప్రజలు కూడా అంతా కూడా భారత్ మాతాకి జై, భారత్ సమర్పించే మురళీ నాయక్ అమరహాయ్ అంటూ కూడా నినాదాలతో హోర్చేసిన నేపథ్యంలో ఇంటి దగ్గర నుంచి బరెల్ గ్రౌండ్ కి వెళ్ళడానికి దాదాపు గంట సమయం పట్టింది. అంటే జస్ట్ 20 మీటర్ల ఉన్న బరెల్ గ్రౌండ్ కి గంట వస్తే ఒక్కసారిగా మురళీ నాయక్ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పడ్డారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతుందో అంతిమయాత్ర పూర్తి చేసి ఈ అంతిమయాత్ర వాహనంలో మంత్రి నారా లోకేష్ పాటు సత్యకుమార్ కూడా వాహనంలో భారతీయ విజయంతో పాటు వాహనం పూర్తి మళ్ళీ కొంచెం దూరం దిగి భారతీయ విజయాన్ని కూడా భుజాలపై మోసారు. ఈ నేపథ్యంలో అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వారి కుటుంబ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అటు ఆర్మీ జవాన్ల ఉగ్రగుండును సెల్యూట్ చేసిన తర్వాత మురళీ నాయక్ పార్టీని కుంతలో పూర్తి చేశారు. అనంతరం భారత జాతీయ జెండాను ఆర్మీ అధికారులు మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేస్తే ఈ నేపథ్యంలో పూర్తి మొత్తం ఇక్కడ అన్ని కూడా పూర్తి అంత్యక్రియలు కూడా పూర్తయి నారా లోకేష్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా బయలు దగ్గర ప్రజలైతే తండోపతండాలుగా వచ్చి చూసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చూస్తూ ఇంతటితో సింధూరు యుద్ధంలో మృతి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తి అయినాయని చెప్పచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.
రైట్, థ్యాంక్ యూ జగదీష్ ఫర్ ద అప్డేట్స్. అయితే అక్కడికి వేల సంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు అక్కడికి చేరుకున్నారు. పాడెను కూడా మోసిన సందర్భాన్ని మనం చూసాం. అయితే గౌరవ వందనం సమర్పించిన తర్వాత అంత్యక్రియలు ముగిశాయని కూడా చెబుతూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీర మరణం పొందిన జవాన్కు అంతిమ వీడ్కోలు పలికారు. అక్కడికి స్థానికులు చేరుకున్నారు. అంటే ప్రత్యక్షంగా చాలా మంది పాల్గొన్నప్పటికీ పరోక్షంగా అందరూ కూడా మురళీ నాయక్ ఘన నివాళి అర్పించారు. అయితే దేశం మొత్తం కూడా జవాన్లకు అండగా ఉంటున్న సమయంలో ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ అందరూ కూడా అశ్రు నయనాల మధ్య వీడుకోలు పలికారు. గౌరవ వందనం సమర్పించారు. ఇక ప్రభుత్వ లాంఛనాలు కూడా అక్కడ పూర్తయ్యాయి. ప్రభుత్వం తరపున మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. పాడెమోసిన సందర్భాన్ని మనం చూసాం. అయితే గంట పాటు జరిగిన అంతిమ యాత్రలో భారత మాతకు జై అనుకుంటూ కూడా అక్కడ అంతిమ యాత్ర నిర్వహించడం జరిగింది. ఇంకా తుదిసారి వీడుకోలు కూడా పలికారు. అయితే కుటుంబ సభ్యులకు మేమందరం ఉన్నాము అనే ఒక భరోసాను కూడా కల్పించారు. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ నాడు తెలుసుకుందాం. జగదీష్. హరిత అనంతపురం జిల్లా శ్రీ సత్య జిల్లా పెనుగొండ మండలం గోరంట్ల మండలం కల్లితాండాలో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. కల్లితాండాలో ఉదయం జవాన్ ఇంటి వద్ద పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం అలాగే విఐపీల సందర్శనం ఉంచారు. 11 గంటల వరకు కూడా మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులంతా కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబానికి భరోసా కల్పించారు. ఖచ్చితంగా మీ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయి, మీరేమో ఆధారపడాల్సిన అవసరం, ధైర్యంగా ఉండాలి, మీ కొడుకు భారతదేశం కోసమే ప్రాణాలు అర్పించారు. శత్రువుల తీవ్రవాదుల ముఠాలో యుద్ధంలో జరిగిన దాడిలో 3 తీవ్రవాదులను అంతమొంచి చివరకు తీవ్రవాదుల తోటకు బలైనాడు మీ కొడుకు మురళీ నాయక్. భారతదేశం మీ కొడుకును గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా మురళీ నాయక్ విగ్రహాన్ని గోరంట్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తామంటూ కూడా మంత్రులు చెప్పిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి మంత్రి నారా లోకేష్ దగ్గరుండి అక్కడే కుటుంబ సభ్యులతో పార్థివ దేహం వద్ద ఉంది. మళ్ళీ అంతిమయాత్రలో కూడా పార్థివ దేహంతో పాటు వాహనంలో కూర్చొని దిగి మళ్ళీ భుజాలపై సత్యకుమార్ అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా మురళీ నాయక్ పార్థివ దేహాన్ని బ్యారల్ గ్రౌండ్ వరకు కూడా మోశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినాక కుటుంబ సభ్యుల ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేసి అనంతరం ఆర్మీ అధికారుల గౌరవవందనంతో సెల్యూట్ చేసి మురళీ నాయక్ అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అనంతరం గాల్లో కాల్పులు జరిపిన అనంతరం సెల్యూట్ చేసి గౌరవం స్వీకరించిన తర్వాత మురళీ నాయక్ పార్థివ దేహాన్ని గుంతలో పూడ్చిపెట్టారు. ఈ నేపథ్యంలో ఇంకా ఇప్పుడు అన్ని కూడా అంత్యక్రియలు పూర్తి చేసి ఇక్కడ నుంచి నారా లోకేష్ కూడా బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆర్మీ అధికారులు మురళీ నాయక్ తల్లిదండ్రులకు జాతీయ జెండాను అందజేశారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు కల్లితాండాలో అంత్యక్రియలన్నీ పూర్తయి, కానీ అన్ని అంత్యక్రియలో పాల్గొనడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న విమానాశ్రయం నుంచి బెంగళూరు నుంచి ఇంటికి రాత్రి 10 గంటలకు చేరుకోవడానికి కూడా దాదాపు 8 గంటల సమయం పట్ల అడుగడుగున
పార్టీ మురళీ నాయక్ పార్టీ విదేహాన్ని చూడడానికి ఓకే. జనాలు అయితే ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, భారతదేశం కోసం ప్రాణం అర్పించిన మురళీ నాయక్ అమర్ హై అంటూ కూడా నియాలతో హొరెత్తించారని చెప్పొచ్చు. అందరం అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత నారా లోకేష్ వెళ్లారు. ఈ తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కూడా ఖచ్చితంగా కల్పిస్తాము, అన్ని మాట్లాడినాక 2-3 రోజుల్లో ఒక ఇచ్చేస్తామన్నట్టు పవన్ కళ్యాణ్ సొంత నిధుల నుంచి 25 లక్షలు ప్రకటించారు. అలాగే నారా లోకేష్ కూడా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం మిగతా కూడా అన్ని కూడా ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అంత్యక్రియలన్నీ పూర్తయి ఇంకా బరెల్ గ్రౌండ్ లో భారీగా సంఖ్యలో ప్రజలు ఇంకా అక్కడే ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా తండోపతండాలుగా ప్రజలు అక్కడికి చేరుకొని నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పొచ్చు. థ్యాంక్ యూ జగదీష్ ఫర్ ద అప్డేట్స్. దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47లో వాళ్ళు విడిపోయారు, వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టణ పెట్టుకుంటా ఉన్నారు. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. అది మన బాంబే, ముంబై దాడులు కావచ్చు, కశ్మీర్ లో ఎథనిక్ క్లెన్సింగ్ కావచ్చు, ఇది ఒక రిపీటెడ్ కోయంబత్తూర్ దాడులు కావచ్చు, పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, లేదా గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి. దీనికి ఒక బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులు మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి.